నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2898 ఏడి. ఇందులో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటి వరకు భారత్ లో 521.4 కోట్లు వసూలు చేసిన ట్రేడ్ సంస్థలు తెలిపాయి. తెలుగు నుంచి 249.05 కోట్లు, తమిళం నుంచి 30.5 కోట్లు, హిందీ నుంచి 218.9 కోట్లు, కన్నడ నుంచి 4.15 కోట్లు, మలయాళం నుంచి 18.8 కోట్లుగా ఉన్నాయి. కల్కి 2898 ఏడి సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 900 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ మూవీ 12వ రోజుతో 950 కోట్ల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకున్న కల్కి సినిమా ఇప్పటికీ 63.63 కోట్ల లాభాలు చేజెక్కించుకుంది. 12వ రోజుతో అవి 80 కోట్లు దాటే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి కల్కి 2898 ఏడి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకపోవడంతో ఎంతవరకు జోరు చూపిస్తుందో అని అనుకున్నా కూడా పాజిటివ్ టాక్ పవర్ తో మంచి కలెక్షన్స్ అందుకుంటుంది. హిందీలో ప్రమోషన్స్ ఏమీ లేకుండానే ప్రభాస్ స్టార్ పవర్ ను చూపెడుతూ 200 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనంగా సృష్టించింది. ఇప్పుడు మరో రికార్డును కూడా నమోదు చేసింది. ఈ ఏడాది బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మిక్స్డ్ టాక్ తో కూడా ఓవరాల్ గా రన్ కంప్లీట్ అయ్యే టైం కి 215 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుంది. ఈ కలెక్షన్స్ బాలీవుడ్ తరపున 2024లో ఇప్పటి వరకు హైయెస్ట్ గా నిలిచాయి. కానీ ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని కేవలం 12 రోజుల కలెక్షన్స్ తో రెబల్ స్టార్ కల్కి మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తూ 250 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ బాలీవుడ్ తరపున హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీగా ఇప్పుడు రికార్డు కొట్టింది. మినిమం కలెక్షన్స్ వచ్చిన గొప్పే అని రిలీజ్ కి ముందు అనుకున్న స్టేజ్ నుండి ఇప్పుడు ఏకంగా ఈ ఇయర్ కే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని బాలీవుడ్ లో నమోదు చేసే స్టేజ్ కి వచ్చిన రెబల్ స్టార్ బాలీవుడ్ కింగ్ గా నిలిచారని చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.